నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో విశాఖ పార్లమెంట్ స్థానం కీలకం. కానీ స్థానికేతరులే అక్కడ ఎంపీగా ఎన్నిక కావడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఎన్నికల్లో కూడా స్థానికేతరులే అభ్యర్థులుగా ఉన్నారు. టీడీపీ నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేయడం దాదాపు ఖాయంగా తేలింది. ఒకవేళ పొత్తులో భాగంగా బీజేపీకి సీటు ఇచ్చినా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బరిలో దిగే అవకాశం ఉంది. అయితే ఆమె సైతం స్థానికేతరురాలు కావడం విశేషం. ఇటీవల విశాఖలో కొన్ని సంఘాలు స్థానిక అంశం తెరపైకి తెచ్చినా రాజకీయ పార్టీలు లైట్ తీసుకున్నాయి. స్థానికేతరులకే టికెట్లు కట్టబెట్టాయి. విశాఖ ఎంపీగా బాటం శ్రీరామమూర్తి చివరి లోకల్ క్యాండిడేట్గా నిలిచారు. అటు తర్వాత స్థానికేతరులే ఎంపీలుగా పోటీ చేయడం, ప్రాతినిధ్యం వహించడం ఆనవాయితీగా వస్తుంది. కళాబంధు టి సుబ్బిరెడ్డి రామిరెడ్డి, ఎంవివిఎస్ మూర్తి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, పురంధేశ్వరి, ఖమ్మంపాటి హరిబాబు, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఇలా అందరూ స్థానికేతరులే. వైసీపీ ఆవిర్భావ తర్వాత 2014 ఎన్నికల్లో విశాఖ ఎంపీ అభ్యర్థిగా విజయమ్మ పోటీ చేసి ఓడిపోయారు. అయితే విశాఖ ఎంపీగా ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం వారి ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఎంవివిఎస్ మూర్తి, ఖమ్మంపాటి హరిబాబు, పురంధేశ్వరి, సిట్టింగ్ ఎంపీ సత్యనారాయణ వీరంతా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, సుబ్బిరామి రెడ్డిలు సైతం ఎంపీలుగా ఎన్నికయ్యారు. అయితే వైసీపీ విజయనగరం జిల్లాకు చెందిన బొత్స ఝాన్సీ లక్ష్మి అనూహ్యంగా ఎంపిక చేసింది. ఆమెను స్థానికురాలుగా ప్రమోట్ చేస్తుంది. అటు టీడీపీ నుంచి వచ్చిన భరత్ ను మాత్రం స్థానికేతరుడిగా చిత్రీకరిస్తోంది. అయితే ఆమె విజయనగరం ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. అటువంటి ఆమె విశాఖకు లోకల్ ఎలా అవుతారని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. భరత్ గీతం విద్యా సంస్థల అధినేత, మాజీ ఎంపీ ఎంవివిఎస్ సత్యనారాయణ మనవడు. ఈ కుటుంబం గత 5 దశాబ్దాలుగా విశాఖలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది. రాజమండ్రి నుంచి వలస వచ్చింది. ఇక్కడే ఉంటూ వస్తున్న భరత్ ఎలా స్థానికేతరుడు అవుతాడని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. కానీ వైసీపీ ఒక వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చారని, ఈసారి మాత్రం కాపులకు ప్రాధాన్యం ఇచ్చి ఓట్లు వేయాలని ప్రజలను కోరుతోంది. అయితే 2014లో సైతం వైఎస్ విజయమ్మ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కడప నుంచి దిగుమతి చేసుకున్నారని, విశాఖలో రాయలసీమ సంస్కృతి పెరుగుతోందని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. దీంతో విజయమ్మకు ఓటమి తప్పలేదు. ఇప్పుడు బొత్స ఝాన్సీ లక్ష్మి విషయంలో కూడా అదే తరహా ప్రచారం సాగుతోంది. బొత్స హవా విశాఖలో పెరుగుతుందని సొంత పార్టీ శ్రేణులే ఆందోళన చెందుతున్నాయి. ఈ తరుణంలో ఝాన్సీ లక్ష్మి గెలుపుపై అనుమానాలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.